నేను సలీంని, నువ్వు పార్వతి అయితే నేను దేవదాసుని, నువ్వు లైలా అయితే నేను మజ్నుని. నీకోసం నేను ఏమైనా చేస్తాను లైలా. అలాగా? అయితే నా కాళ్ళు పిసుకు. నిజంగా నేను ఎంత అదృష్టవంతుని. ఆహా, కాళ్ళా ఇవి? కాదు కాదు, మంచం కోళ్ళు. ఇంకా నయ్యం, నాటుకోళ్ళు అనలేదు. తప్పుగా అర్థం చేసుకున్నావు డార్లింగ్, ఇది నా హృదయ స్పందన. రియల్లీ? ప్రామిస్. యు నాటీ. అయితే ఈ కాలు పిసుకు. నేను రెడీ మేడం. ఆహా, నిజంగానే నేను ఎంతో అదృష్టవంతుని. ఇక్కడ వీడియం పిస్తున్నాడు, కాళ్ళు పిసుకుతున్నాడు. ఐ మీన్ లెగ్స్. ఓ హే మ్యాన్, అక్కడ వైట్ హెయిర్ మ్యాన్ నీ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నావు. Push the tempo. Go man. Hey, go ya. Okay. We back. Hey, you buddy. Hey, Laila. Oh, I like your dress, yeah. Thank you. Hey, I like your holes, yeah. Not holes. Oh. Subtle. Oh, what it may be, I like, yeah. Yeah. I like this chain. You like this? You like this? Yeah. Wait, it's not coming here. No problem. I like this ring. Oh, yeah, you like this, yeah. Oh, yeah. Come on, check. Well, very nice, yeah. Hey, Laila, you come with me, America? నేనా? మీతో అమెరికానా? ఓకే. అమ్మ కర్రీ అదవా, నీ రింగ్ లో నా సొట్ట సుందర ఫింగర్ ఎడతావా? Hey, who is that, yeah? Who is that? Let's run, yo. Oh, Laila. Oh, right, yeah. Oh, yeah. Yo, man, who is that? Who is that? Run, kill. అమ్మయ్య, ఆ పొట్టు నుంచి ఈ కర్రోడ్ నుంచి ఆ దేవుడే రక్షించాడు. అవును, ఈ దేవుడే రక్షించాడు. మీరా అంకుల్? ఎవరు? యు ఆర్ కాలింగ్ మీ అంకుల్? యా. నో, అలా పిలవకూడదు. ముద్దుగా బిర్లా బావా అని పిలవాలి. బిళ్ళా? బిళ్ళ కాదు, బిర్లా బావా. బిర్లా బావా. అది లైలా, నువ్వు బ్యాక్ నుంచి కూడా చాలా అందంగా ఉంటావు. ముఖ్యంగా నీ బొగ్గు మీద సొట్టు అంటే నాకు ఎంత ఇష్టం. నీలాంటి అందగత్త అందమైన పెళ్లి చేసుకుంటే అందమైన పిల్లలు పుడతారు. ఓ పొట్టుని పెళ్లి చేసుకుంటే లిల్లి పుట్లు లాంటి వాళ్ళు పుడతారు. కర్రోని పెళ్లి చేసుకుంటే పందులు ఎలకలు లాంటి వాళ్ళు పుడతారు. అదే పొడిగైన అందగాడిని, ఐ మీన్ నాలాంటి చేసుకుంటే అంతా వచ్చిన లాంటి వాళ్ళు పుడతారు. నీకెవరంటే ఇష్టం? నాకు పొడుగంటేనే ఇష్టం. ఓ, నీది నా టేస్ట్ లైలా, ఒప్పేసుకున్నట్టే. ఆగండి, ఎవరు మీరు? ఐశ్వర్య చుట్టాలం. నాకు తెలియకుండానా? మీ ఇద్దరిని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందే. అలా చూసుంటే నువ్వు ఇక్కడ ఉండకూడదే. అదేంటి? అదంతే. మిమ్మల్ని వచ్చారా? మీకోసమే వెయిట్ చేస్తున్నా. బాబాయ్, నేను చెప్పానే ఆ రోజు నన్ను కాపాడారని. రండి రండి. ఆగండి. తాతయ్య, అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, పిన్ని అందరూ రండి, తొందరగా రండి. ఏంటి వీళ్ళేనమ్మా ఆ రోజు నన్ను కాపాడింది. అరే, అక్కడే ఆగిపోయారే, రండి. అమ్మా, ఈయన రాజు, ధర్మరాజు. నమస్కారం. మావాడు చిత్రగుప్త. అయ్యా, ఏంటి విచిత్రంగా చూస్తున్నాడు? ఆ రాత్రి చీరలు ఇచ్చినప్పుడు చూశాను కదా. ఓ, రండి బాబు, రండి ప్లీజ్. మీరు తనని కాపాడారని ఐశ్వర్య చెప్పిన దగ్గర నుంచి మా ఫ్యామిలీ అంతా మిమ్మల్ని కలుసుకుని థ్యాంక్స్ చెప్పాలని ఎదురు. ఏదో చిన్న సాయం చేశాం, దానికి థ్యాంక్స్ ఎందుకండి? అలా అనకండి. మా అందరికి ప్రాణమైన ఐశ్వర్యాన్ని కాపాడి మాకు మహోపకారం చేశారు. అవును, ఐశ్వర్యకి చిన్న ప్రమాదం జరిగినా మేము ఎవరు తట్టుకోలేము. తనని కాపాడిన మీరు మా పాలిటి దేవుళ్ళే. మా మాట అలా ఉంచండి. ఐశ్వర్య మీద అంత మమకారం పెంచుకున్నారు మీరు. రేపు తను దూరం అయిపోతే? అదేంటి బాబు అలా అనేసావు? అది కాదు,
రేపు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే కష్టంగా ఉంటుంది కదా. దానిదే ఉంది గుప్తా, ఇల్లరికం అల్లుని తెచ్చుకుంటారు, ఇద్దరు కలిసి ఇంట్లోనే ఉంటారు. బాగా చెప్పావు, బాగా గుప్తా. మా అందరి ఆలోచన కూడా అదే. మా ఐశ్వర్య మాకెప్పుడు దూరం కాకూడదు. ఏంటి అలా చూస్తూ నిలబట్టమేనా? వచ్చిన వాళ్ళకి కాఫీ టిఫిన్ ఉన్నాయా? భారతి, చిన్న మీటింగ్ ఉంది, వస్తాను బాబు. అలాగే. మిత్రమా, ఇంకా రాడేంటి? లక్ష్మి, ఏంటన్నయ్య? నీకు ఏ రంగులో కావాలి చుడిదారు? నీ ఇష్టం అన్నయ్య. ఇదేదో బాగున్నట్టు ఎక్కడ. హాయ్. ఏంటిది? నేను ఇది మీ చున్నీ అనుకోలేదండి. నాది కాకపోతే నేను ఎందుకు వేసుకుంటాను? అది నాకు అర్థం కాలేదండి. ఓహో అలాగా. కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుపట్టా పట్టుకుని లాగావు, అవునా? అయ్యో దేవుడా, నిజంగా నేను కావాలని లాగలేదండి, నిజంగానండి. మీ మీద కొట్టండి. డోంట్ యాక్ట్ స్మార్ట్. ఒప్పుకో, తప్పు తప్పు చేశానని ఒప్పుకో. చెయ్యని తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఇలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. మర్యాదగా ఒప్పుకో, వదిలేస్తాను. లేకపోతే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపలేస్తాను. తప్పు చేసే సౌండ్ కూడా పెంచుతున్నావా? నేను కావాలని లాగలేదని చెప్తున్నాను. వదిలేమ్మా, అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా. లేదు సార్, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళని ఊరికే వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్ వస్తే అంతే, గోవిందా గోవిందా. అమ్మా, ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా. అలా చేసేవాళ్ళు అలా కనపడరు, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అమ్మాయిలు చూస్తే చాలు ఫూల్స్. ఏంటిది? తెలియక డోర్ తీసా. తెలియక ఏంటా హిహి? అయినా అడగడానికి నువ్వెవరు? మగాడిని. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా. మగాడివేగా? ఖచ్చితంగా. ఏంటి? ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేస్తే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తన మానాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు, చూడాల్సింది మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం? ఉందే. బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది, అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ది బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నా? ఇతన్నే. ఇతను పెద్ద సినిమా హీరోనా చూడ్డానికి? సినిమా హీరో అయితే చూసేద్దామనే. నోట్ దిస్ పాయింట్. తప్పు చేసేసి దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. ఇదిగో నువ్వు కావాలని చూసావు కదా. నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. మరి అది తప్పు ఒప్పుకోకపోతే నిన్ను యాడమ్ టీజింగ్ కేసు పెట్టి సెల్లో తోయిస్తాను. ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావేంటమ్మా? వదిలే బాబు. లేదు సార్, కావాలని చూడలేదని అంటోందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేయకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు. షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు.
అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు. నాన్ సెన్స్. అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చురుకున్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. స్టాప్ ఇట్. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే మీరు దయచేయండి. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు ప్యాంటాస్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.